శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ లలితామహాత్రిపురసుందరీ పరాభట్టారికాయై నమః. మనం 2026 మార్చి నెలలో ఉన్నటువంటి ద్వాదశ రాశుల యొక్క ఫలితాంశాలలో భాగంగా మీనరాశి వారికి ఉన్నటువంటి గ్రహస్థితి రీత్యా ఉన్న ఫలితాలు చెప్పుకుందాం. ముందుగా రాశి అధిపతి అయినటువంటి రాశికి తరువాత 10వ స్థానం అంటే వృత్తి వ్యాపారాలకు సంబంధించినటువంటి స్థానానికి అధిపతి అయినటువంటి బృహస్పతి వేధస్థానంలో ఉండడం ద్వారా కాస్త ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం. అనవసరమైనటువంటి పనులు చేస్తూ అనారోగ్యకారకమైనటువంటి స్థితి కొని తెచ్చుకోకూడదు. ఎందుకు అంటే ఈ రాశి అందే శని సంచారం కూడా ఉంది కాబట్టి జన్మ శని అంటుంటాం. తర్వాత ఏలినాటి శని కూడా దీంట్లో పరిగణలోకి తీసుకుంటాం కాబట్టి ఆరోగ్య విషయంలో ఖచ్చితంగా జాగ్రత్తలు అవసరం. అనవసరమైనటువంటి పనులు చేస్తూ పేరు ప్రఖ్యాతుల సంబంధమైనటువంటి విషయాలలో అనవసరంగా చెడ్డ పేరు తెచ్చుకునేటటువంటి ప్రయత్నాలు చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతో ఉంది. విద్యార్థులకు అంతేకాకుండా ఉన్నత విద్యలో చదివే వాళ్ళందరికీ కూడా కాస్త శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి. బద్ధకించకుండా జాగ్రత్తగా దృష్టి పెట్టి చదువుకునే విద్యార్థులందరూ కూడా జాగ్రత్తగా ముందుకు వెళ్ళాల్సిన అవసరం. ఎందుకంటే తత్సంబంధమైనటువంటి గ్రహస్థితి అంత అనుకూలంగా లేదు. కాబట్టి వీళ్ళందరూ కూడా మీనరాశి వాళ్ళు ప్రతినిత్యం హనుమాన్ చాలీసా పారాయణ చేయడం, అంతేకాకుండా ఈశ్వర దర్శనాలు చేసుకోవడం, ఈశ్వరుడికి సంబంధించినటువంటి స్తోత్ర పారాయణ చేసుకోవడం, ప్రతి శనివారం ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోవడం ద్వారా మంచి ఫలితాలు పొందేటటువంటి అవకాశం. చేసేటటువంటి పనులలో కూడా మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. కాబట్టి ఈ మాసమంతా కూడా ప్రధానమైనటువంటి విషయాలలో నిర్ణయం తీసుకోవాల్సి వస్తే ఒకవేళ అవకాశం ఉంటే అది వచ్చే నెలకి దాన్ని పోస్ట్పోన్ చేసేటటువంటి ప్రయత్నం చేసే అవకాశం ఉంటే కనుక వచ్చే నెలకి మార్చుకునే ప్రయత్నం చేయవచ్చు. కాబట్టి అందరూ కూడా ఈ మీనరాశి వాళ్ళు ప్రధానంగా ఆరోగ్య సంబంధమైనటువంటి విషయంలో జాగ్రత్తలు వహించడం అవసరం. విదేశయానం, విదేశ సంబంధమైనటువంటి విషయాలకి అనుకూలమైనటువంటి పరిస్థితి. కాబట్టి విదేశ సంబంధమైనటువంటి విషయాల్లో ప్రయత్నం చేసే వాళ్ళకి, విద్యార్థులకు కానివ్వండి, ఉద్యోగస్తులకు కానివ్వండి, అనుకూలమైన ఫలితాలు ఉండేటటువంటి విదేశ సంబంధమైన విషయాలలో ఉంది. ఆర్థిక విషయం, లాభదాయకమైనటువంటి విషయాల్లో కాస్త జాగ్రత్తలు అవసరం. అది కూడా మిశ్రమమైనటువంటి ఫలితాలే కనిపిస్తున్నాయి. కాబట్టి అందరూ కూడా చెప్పినటువంటి విషయాలలో ప్రధానంగా హనుమాన్ చాలీసా, ఈశ్వర సంబంధమైనటువంటి స్తోత్రపారాయణలు, ఈశ్వర దర్శనాలు, ఆంజనేయ స్వామి దర్శనాలు చేసుకోవడం ద్వారా మంచి ఫలితాలు పొందేటటువంటి అవకాశం. ఈ భూగృహ సంబంధమైన విషయాల్లో కానివ్వండి, వృత్తి వ్యాపారాల విషయాల్లో కానివ్వండి, ఆర్థిక విషయంలో కానివ్వండి, విద్యా విషయంలో కానివ్వండి, వివాహ విషయంలో, ఈ అన్నిటికీ సంబంధించినటువంటి విషయాలలో మిశ్రమమైన ఫలితాలు మనం ఈ నెలలో మీనరాశి వారికి చూస్తున్నాం. కాబట్టి ధార్మికమైనటువంటి మార్గంలో వెళితే, దైవికమైనటువంటి మార్గంలో వెళితే కనుక మనం ఎట్లాంటి ఇబ్బందుల నుంచి అయినా సరే అధిగమించేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా చక్కగా ధార్మికంగా దైవికమైనటువంటి మార్గంలో నడుస్తూ సుఖంగా ఉండాలని ఆశీర్వదిస్తూ స్వస్తి. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ లలితామహాత్రిపురసుందరీ పరాభట్టారికాయై నమః. మనం 2026 మార్చి నెలలో ఉన్నటువంటి ద్వాదశ రాశుల యొక్క ఫలితాంశాలలో భాగంగా కన్యారాశి వారికి ఉన్నటువంటి గ్రహస్థితి రీత్యా ఉన్న రాశి ఫలాలు చెప్పుకుందాం. ప్రధానంగా ఈ రాశి అధిపతి రాశి లగ్న దశమాధిపతి అయినటువంటి బుధుడు అనుకూలమైనటువంటి స్థానంలోనే ఉన్నాడు. కాబట్టి చేసేటటువంటి పనుల్లో మంచి పేరు ప్రఖ్యాతులు, అంతేకాకుండా పనులన్నీ కూడా దిగ్విజయంగా వచ్చేటటువంటి ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఉంటుంది. వీళ్ళందరూ కూడా అంటే ఈ రాశివారికి తృతీయ అష్టమాధిపతి బలంగా ఉన్నాడు. అంటే చక్కటి సామర్థ్యంతో అద్భుతమైనటువంటి పనులన్నీ కూడా చేస్తూ ముందుకు వెళతారు. సోదర సౌఖ్యం, తోడబుట్టిన వారితో చక్కగా కలిసిమెలిసి ఉంటూ విందు వినోదాల్లో పాల్గొంటూ ఉండేటటువంటి పరిస్థితి. చతుర్థ సప్తమాధిపతి అయినటువంటి బృహస్పతి కూడా
ఎట్లా అంటే కాస్త అననుకూలంగా ఉండేటటువంటి, అంటే వేధస్థానంలో బృహస్పతి ఉన్నాడు కాబట్టి విద్యార్థులకు, తరువాత వివాహ ప్రయత్నం చేసే వాళ్ళకి కూడా మంచి ఫలితాలు రావాలి అంటే ప్రతి గురువారం అవకాశం ఉన్నంత వరకు గురువారం ఈ మాసం అంతా కూడా ఈశ్వరుడి యొక్క దర్శనం చేసుకోవడం ద్వారా మంచి ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఉంటుంది. ఈ ఉద్యోగ సంబంధమైనటువంటి ప్రయత్నాలు చేసేవాళ్ళు కూడా ఈశ్వర దర్శనం చేసుకోవడం ద్వారా ఉద్యోగ ప్రయత్నం చేసే వాళ్ళకి అనుకూలమైనటువంటి స్థితి, ఉద్యోగంలో ఉన్నటువంటి వాళ్ళకి ఉద్యోగ లాభం అంటే ఉన్నతోద్యోగ ప్రాప్తి ఉండేటటువంటి అవకాశాలు, ఉండేటటువంటి పరిస్థితి పొందేటటువంటి అవకాశం. అంతేకాకుండా ఈ రాశి వారికి షష్ఠ స్థానంలో రాహువు, ద్వాదశ స్థానంలో కేతువు, ఇది మంచి అనుకూలమైనటువంటి స్థితి. కాస్త ఆరోగ్య విషయంలో ఇబ్బందులు పొందినప్పటికీ కూడా ఈ పాపగ్రహాలు ఆ స్థానాల్లో ఉండడం ద్వారా మంచి ఫలితాలు పొందుతారు. ఏదైనా ఆరోగ్య విషయంలో ఇబ్బందులు ఉంటే గనక ఈ రాశి వారందరూ కూడా, అవకాశం ఉన్నటువంటి వాళ్ళందరూ గణపతికి సంబంధించినటువంటి స్తోత్ర పారాయణలు కానీ వినడం కానీ చేయడం ద్వారా మంచి ఫలితాలు పొందుతారు. కాకపోతే ఈ రాశి వారికి ద్వితీయ భాగ్యాధిపతి అయినటువంటి శుక్రుడు వేధస్థానంలో సంచారం ఉంది కాబట్టి అందరూ కూడా శుక్రుడికి అనుకూలం, అంటే ఆర్థికపరమైనటువంటి విషయాలు కానివ్వండి, కుటుంబపరమైనటువంటి విషయాలు కానివ్వండి, చేసేటటువంటి పనులలో మంచి ఫలితాలు పొందాలంటే పూర్వపుణ్యమే, మనం చేసుకున్నటువంటి పూర్వజన్మలో చేసుకున్నటువంటి పూర్వపుణ్యమే మనకు ఆధారం. కాబట్టి తత్సంబంధమైనటువంటి విషయాలు కూడా అనుకూలంగా మారాలి అంటే ప్రతిరోజు కూడా లక్ష్మీ అష్టోత్తర స్తోత్రం ఈ మాసమంతా పారాయణ చేయడం ద్వారా కాస్త అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి, మంచి పేరు ప్రఖ్యాతులు. ఎందుకంటే వాగ్బలం పెరిగి ఆ మాట తీరు వల్ల సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చేటటువంటి అవకాశం కూడా ఉంది. ఏ రకంగా అంటే ఈ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రం పారాయణ చేయడం ద్వారా మంచి ఫలితాలు పొందుతారు. ఈ రకంగా ఈ రాశి వాళ్ళందరూ కూడా ఉన్నత విద్యలు కానివ్వండి, సామాన్యమైనటువంటి అంటే ప్రాథమిక విద్యలు కానివ్వండి, తత్సంబంధమైన విషయాలన్నీ కూడా అనుకూలంగా మారాలి అంటే బృహస్పతి యొక్క అనుగ్రహం ప్రధానంగా ఈ రాశి వారికి అవసరం. అంతేకాకుండా ఈ వివాహ ప్రయత్నం చేసే వాళ్ళందరూ కూడా ఈ రాశి వాళ్ళు, అంటే కన్యా రాశి వాళ్ళు వివాహ ప్రయత్నం చేసే వాళ్ళకి అనుకూలమైనటువంటి ఫలితాలు రావాలన్నా, భాగస్వామ్యంలో అంటే వృత్తి వ్యాపారాల విషయంలో భాగస్వామ్యంలో ఉన్నటువంటి వాళ్ళకి మంచి ఫలితాలు రావాలన్నా, ఉన్నత విద్యలకు సంబంధించినటువంటి విషయాలలో మంచి ఫలితాలు రావాలన్నా బృహస్పతి యొక్క అనుగ్రహం, అంటే ప్రతి గురువారం కూడా ఈశ్వర దర్శనం చేసుకోవడం ద్వారా మంచి ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి అందరూ కూడా చక్కగా ధార్మికమైనటువంటి మార్గంలో వెళుతూ చక్కటి ఫలితాలు పొందుతూ సుఖంగా ఉండాలని ఆశీర్వదిస్తూ స్వస్తి.